ఒకసారి ఇలా ఇమాజిన్ చేసుకోండి. ప్రకృతి అనే ఈ విశాలమైన ప్రాంగణంలో కొన్ని వేలాది పాత్రలు ఉన్నాయి. వాటిలో కొన్ని మట్టి కుండలు ఉన్నాయి. అలాగే కొన్ని చిన్న గ్లాసులు, అలాగే కొన్ని పెద్ద బిందెలు. వాటన్నిటిలోనూ నీరు నిండి ఉంది. ఆకాశంలో అనంతమైన సూర్యుడు కనిపిస్తున్నాడు. ప్రతి పాత్రలోనూ ఒక సూర్యుడి ప్రతిబింబం కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఎవరైనా వచ్చి ఒక గ్లాస్‌ని లేదా ఒక మట్టి కుండని పగలగొట్టారే అనుకోండి. ఆ మట్టి కుండ ముక్కలైపోతుంది. దాంట్లో ఉన్న నీరు నేలపాలైపోతుంది. కానీ దాంట్లో ఉన్న సూర్యుని ప్రతిబింబం ఏమైంది? దాంట్లో ఉన్న కాంతి ముక్కలైందా? లేదు కదా! ఆ పాత్ర పగిలిపోక ముందు కూడా ఆ కాంతి ఉంది. పగిలిపోయేటప్పుడు కాంతి ఉంది. పగిలిన తర్వాత కూడా ఆ కాంతి అలానే ఉంది. ఆ కాంతికి పుట్టుక లేదు, చావు లేదు. మరి దీని గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడో మనం ఇప్పుడు చూద్దాం. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః. ఈ ఆత్మ ఏ కాలంలో కూడా జన్మించదు మరియు మరణించదు. ఎందుకంటే ఇది వస్త్రాలను మాత్రమే మార్చుతుంటుంది. ఇది ఆత్మ కాకుండా ఇంకేమీ కాలేదు. నేను ఎలా అయితే సూర్యకాంతికి చావు పుట్టుక లేదు అని చెప్పానో, అలాగే మన ఆత్మకు కూడా చావు పుట్టుక లేదు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే హన్య మానే శరీరే. ఎందుకంటే ఈ ఆత్మ అనేది అజన్మం, అంటే ఈ ఆత్మకి జననం లేదు, అలాగే ఎల్లప్పుడూ ఉండేది, శాశ్వతం మరియు పురాతనం. శరీరం నాశనమైనప్పుడు కూడా ఇది నాశనం కాదు. ఆత్మయే సత్యం, ఆత్మయే పురాతనం అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. దీని భావం ఏమిటంటే, అర్జున, ఈ యుద్ధంలో నువ్వు చంపుతున్నది కేవలం మట్టి పాత్రల వంటి శరీరాలను మాత్రమే. కానీ ఆ పాత్రల ద్వారా ప్రకాశిస్తున్న ఆత్మని నువ్వు తాకలేవు, అలాగే ఎప్పటికీ మార్చలేవు. అది ఎప్పటికీ క్షేమంగానే ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ శ్లోకం మనం ఈ శరీరం కాదు, మరణం లేని ఆత్మ అని గుర్తు చేస్తుంది.